పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బంది డ్యూటీ సమయంలో బయట మద్యం దుకాణంలో మద్యం సేవిస్తున్నారని గుర్తించిన సుమన్ టీవీ రిపోర్టర్ సోమ శ్రీకాంత్ ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును పరిశీలించిన సూపరింటెండెంట్ సంబంధిత ఔట్సోర్సింగ్ సిబ్బందికి మెమో జారీ చేశారు. అయితే తమపై ఫిర్యాదు ఎందుకు చేశావంటూ ఆగ్రహించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది సుమన్ టీవీ రిపోర్టర్ సోమ శ్రీకాంత్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్ పై జరిగిన ఈ దాడిని మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది దాదాపు ఒక 10 నుంచి 12 మంది మయూర రెస్టారెంట్లో తాగుతున్నారు అనే సమాచారంతో, డ్యూటీలో ఉండగా తాగుతున్నారనే ఒక సమాచారంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడంతో అక్కడ నిజంగా వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను శ్రీధర్ సార్ సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. చెప్పాక శ్రీధర్ సార్ దగ్గరికి వెళ్ళాక శ్రీధర్ సార్ ఏమన్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని వాళ్ళ దగ్గరికి పంపించడం కూడా జరిగింది. పంపించడం జరిగినాక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది పేర్లు టిక్ చేసి వాళ్ళందరికీ మెమోలు ఇష్యూ చేయని చెప్పడం జరిగింది. నేను కేవలం సార్కి ఏమని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడున్న వ్యవస్థలో హాస్పిటల్ మంచిగా నడుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఇలా డ్యూటీలో ఉండాల్సిన సిబ్బంది ఈ విధమైన చర్యలు చేస్తూ ఉంటే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది సార్, మరి ఇలాంటి ఇష్యూ నడుస్తుంది సార్, మీ దృష్టిని తీసుకొస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి జరిగినాక నాకు భోజనపేటకు సంబంధించిన రాజు అనే వ్యక్తి నాకు కాల్ చేయడం జరిగింది. మా ఊర్లో మా భోజనపేటలో ఇసుకకు సంబంధించిన తిప్పలు నడుస్తూ ఉన్నాయి, మట్టికి సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి, దాని ఇష్యూలో నీతో మాట్లాడాలి అని చెప్పి నాకు కాల్ చేసి మన రబ్బాని హోటల్ కాడికి రమ్మని, కమన్ కాడికి రమ్మని చెప్పడం జరిగింది. అటు విషయంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఇద్దరికి టీ ఇవ్వడం జరిగింది. టీ తాక్కుంటూ మంచిగా మాట్లాడుతూ ఉన్నాం. ఇటు నుంచి వ్యక్తులు ఒక 5-6 మంది, అటు నుంచి 5-6 మంది ఒకటేసారి నా మీద దాడికి దిగడం జరిగింది. దాడికి దిగడం అంటే నన్ను చంపే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఒక జర్నలిస్ట్గా నిజమైన వాస్తవాన్ని మనం బయటికి తీసి ఆ వ్యవస్థను కాపాడే వ్యవస్థగా నేను ఆ దృష్టితో చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో, హాస్పిటల్ ఎవరైతే ఇప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద దాడి చేయడం అని అంటే ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అయితే ఏమి, మరి జర్నలిస్టులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలని కోరుకుంటూ, ఎందుకంటే మనము ఒక వ్యవస్థలో ఉన్నాం, నిజాన్ని నిప్పులా చూపించే వ్యవస్థలో ఉన్నాం. అలాంటి మనల్ని ఈ విధమైన దాడులతో, ఈ విధమైన మస్తు విచ్చలవిడిగా తాగి ఒక హాస్పిటల్ సిబ్బంది, అలా హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ గారు పిఏ గారు కూడా ఉన్నారు, వీరు అందరూ కూడా విచ్చలవిడిగా నా మీద దాడి చేయడం అంటే నన్ను చంపే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఒక వర్కింగ్ జర్నలిస్టు మీద నా మీద ఇలాంటి దాడి జరగడం అనేది మరి జర్నలిస్టులు కానీ ప్రజలు కానీ ఇలాంటి వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారిని ముక్తఖండంతో ఖండించాలని, నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగద్దని చెప్పి మన జర్నలిస్టులకు, ఎందుకంటే జర్నలిస్టులు అంటే నిజాన్ని నిప్పులా చూపించే వాళ్ళం, ఇలాంటి వాళ్ళ మీద దాడులు చేయడం అంటే మరి వ్యవస్థ ఎడిపోతూ ఉంది. మరి పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు అంటే తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేస్తే కాదు, ఖచ్చితంగా నా తప్పుంటే నా మీద చర్యలు తీసుకోండి, నేనేమన్నా వారిని ఏమన్నా డిమాండ్ చేసినట్టయితే నా మీద చర్యలు తీసుకోండి, అంతేగాని కాకపోతే అక్కడ జరిగిన స్టోరీ మొత్తం మీరు విచారణ జరిపి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే జర్నలిస్టుల పక్షాన పెద్దపల్లి జర్నలిస్టులు కానీ వాళ్ళందరినీ కలిసి నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు వర్కింగ్ జర్నలిస్టుల వారికి కూడా నేను వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరం కలిసి కూడా ముక్తఖండంతో ఇది ఖండిస్తే తప్ప ఇలాంటి దాడులు జర్నలిస్టుల మీద ఆగవని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇలాంటి దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు, అంటే వారికి ఎలా అంటే వారికి బెయిల్ రాకుండా, వాళ్ళు ఏంటంటే వారు డ్యూటీ చేసుకునే టైంలో కూడా వారు తాగుతూ ఉన్నారు అని అంటే వాస్తవంగా వెలుగటూరులో ఒక పిహెచ్సి సిబ్బంది 3 తాగుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంత మంచిగా నడుస్తున్న హాస్పిటల్లో ఇలాంటి వ్యక్తులు చేయబట్టి, ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇలాంటి వ్యక్తులు చేయబట్టి ఇలాంటి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది.
వారు నేను చెప్పడంతో నేనే చెప్పానని తెలుసుకొని వాళ్ళు నాకు కాల్ చేసి నన్ను పిలిచి నన్ను ఈ విధంగా దాడి చేయడం అని అంటే మరి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. మీరందరూ ముఖ్యంగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి. జరిగిన దాడిని మా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జేఎస్ఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అగాధాకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మా జేఎస్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా జర్నలిస్టు సంఘాలు యూనియన్లు కూడా కలిసికట్టుగా రావాలి. మన సహోదరునికి ఒకరికి అన్యాయం జరిగిందంటే మనం ఎవరు కూడా ఉపేక్షించద్దు. ఇది ముందు భవిష్యత్తులో మన ఐక్యతకు దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి రేపు పొద్దున అందరూ సమావేశమై దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయాలి. వాళ్ళు ఎవరిని కూడా మళ్ళీ తిరిగి ఆ హాస్పిటల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలని మా జేఎస్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోలీసులు కూడా ఈ విషయాన్ని చూడనట్టుగానో చిన్న ఇష్యూగా చూడవద్దు. మా జర్నలిస్టుల సంక్షేమం దాడి చేసిన వారిని కానీ తిట్టినా కొట్టినా అట్టి వారిపై 5 సంవత్సరాల కఠినగాల శిక్ష 5 లక్షల జరిమానా అనే ఒక చట్టాన్ని తెచ్చింది సుప్రీంకోర్టు. ఆ చట్టాన్ని వీళ్ళ మీద ప్రయోగించాలని మా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున మేము పోలీసు వారిని కోరుతున్నాం. అలాగే మన యూనియన్లు అన్ని యూనియన్లు కలిసి కూడా ఈ దారుణాన్ని ఖండించాలని, ప్రతి ఒక్క జర్నలిస్టులు ఐక్యంగా ముందుండాలని, మన ఐక్యతను చాటే సమయం ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. మీరందరూ కలిసికట్టుగా వచ్చి మన తోటి జర్నలిస్టులు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించి దోషులకు కఠినంగా శిక్ష పడేటట్టు ప్రయత్నించాలని మేము మా జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సుమన్ టీవీలో పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు శ్రీకాంత్పై జరిగిన దాడిని యావత్తు సమాజం తలదించుకునే విధంగా మరి జరిగిన సంఘటనను ఖండిస్తూ సమాజం లోపట ప్రజలకు ప్రభుత్వానికి మరి వారధిగా పనిచేస్తున్న మరి జర్నలిస్టులపై దాడి జరగడం అంటే మరి చట్టం మీద దాడి జరిగినట్టు. తప్పు ఎవరిదైనా పుట్టడము మరి తనను విచక్షణ రహితంగా పుట్టడం అనేది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. సహజంగా ఏమైనా జరిగి ఉన్నట్టయితే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చి తన మీద చర్యలు తీసుకోవచ్చు. మరి జర్నలిస్టుల వృత్తే నిజాలను బయటికి తీసి ప్రజలకు వెలుగులు పంచే ఇటువంటి విలేకరులను భయభ్రాంతులకు గురిచేసి ఇష్టారాజ్యంగా సమాజం లోపల మేము అనుకున్నది సాధించవచ్చు అనే భయభ్రాంతులకు గురి చేయడం అనేది యావత్ సభ్య సమాజం హర్షించదు. ఇప్పటికైనా జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరిగినా ఈ జర్నలిస్టుల సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మన జర్నలిస్టు సోదరులందరూ సంఘాలు ఎన్నున్నప్పటికీ ఐక్యతతోటి మన తోటి జర్నలిస్టుకు జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా, ఎందుకంటే తెల్లారితే నుంచి కొద్దిగా వరకు మనం చేసే వృత్తి కత్తిమీద సాము లాంటిది. ఇంట్లో భార్య పిల్లలను, బంధువులను, చుట్టాలను అందరినీ వదిలిపెట్టి నిరంతరం సమాజం కోసం పోరాటం చేసే మరి ఈ జర్నలిస్టులకు ఎటువంటి పరిస్థితి జరిగితే రేపు రోడ్డు మీదకి వచ్చి వార్తలు రాయడం చాలా కష్టమవుతుంది. సమాజానికి న్యాయాన్ని జరిగే విధంగా మరి 4th పిల్లర్గా పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ లేకుంటే సమాజం లోపల మామూలు పౌరులకు ఎటువంటి రక్షణ ఉంటుంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా చట్టపరంగా దోషులను శిక్షించి సమాజం లోపల ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు తగు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల పక్షాన మరియు రేపటి మీటింగ్ లోపల జర్నలిస్టులు అందరూ ఏకమై ఏకతాటిపై వచ్చి దీన్ని ఖండించి మన విలేకరుల జర్నలిస్టు ఐక్యతను చాటాలి. ఎందుకంటే ఇవాళ శ్రీకాంతులు జరిగింది, రేపు ఇంకోలో జరుగుతుంది, రేపు న్యూస్ జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరికి జరిగే అవకాశం ఉంటుంది. తప్పు ఎవరిదైనప్పటికీ చట్టపరంగా శిక్ష విధించే విధంగా మనకు కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ మనం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మరి ప్రజా నాయకులు కూడా కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి జరగకుండా మరి సిపి గారికి కావచ్చు, ఇక్కడున్న ఏసీపీ కావచ్చు, మరి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇటువంటి పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. దీని లోపల అందరూ జర్నలిస్టులు భాగస్వామ్యమై మన వంతుగా ఒకరికి అన్యాయం చేయకుండా నిజాలను నిర్భయంగా చూసే పని లోపల ఇటువంటి జరుగుతాయి. దీనితోటి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇవి నిరంతరం మన జీవితం లోపల ఒక భాగం. ముందు కూడా ఇటువంటి వాటిని తట్టుకొని ఇంకింత మరింత దృఢ సంకల్పంతో ముందుకు పోతాము. మీరు భయపట్టిస్తే భయపడే వ్యవస్థ జర్నలిజం కాదు. తప్పు జరిగిన వాళ్ళు ఎవరైనా మంచితే శిక్షించబడాలి. ఇట్లా మా జర్నలిస్టుల సంఘం పక్షాన, కళాకారుల పక్షాన, మా యూట్యూబర్ అసోసియేషన్ పక్షాన, యావత్ సభ్య సమాజం పక్షాన జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మేము సానుభూతి తెలుపుతున్నాం.